స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, ముఖేష్ అంబానీ అండ్ టీం యూపీఐ పేమెంట్స్లో కూడా అడుగు పెట్టబోతున్నట్లు మనకి వార్తలు కూడా వస్తున్నాయి. అండ్ యూపీఐ పేమెంట్స్కి సంబంధించిన సౌండ్ బాక్సెస్, పేమెంట్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో, సో దాంట్లోకి ముందుగా అడుగు పెట్టబడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అండ్ అదేవిధంగా మన యూపీఐ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యూపీఐ పేమెంట్స్ ప్రాసెస్ని కూడా మనం నేపాల్లో కూడా చెల్లింపులు చేసుకోవచ్చు అంటూ కూడా మరొక వార్త కూడా వచ్చింది. సో దీనికి మీ విశ్లేషణ ఏంటి? రైట్. సో జియో పేమెంట్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉందండి. కాబట్టి ఇప్పుడు కొత్తగా వాళ్ళు శాండ్ బాక్స్లో బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు. సో పేటిఎం ఈ డిస్టర్బెన్స్ అయిన తర్వాత ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట వీళ్ళకి. ఎందుకంటే పేమెంట్ చేసే వాళ్ళందరూ, ఈ రిటైల్ వాళ్ళందరూ కూడా అండ్ ఈ పేమెంట్ సౌండ్ బాక్స్ చాలా పాపులర్ అవి. ఎందుకంటే కన్వీనియంట్ వేలో మనం పే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇలా స్కాన్ చేయటం, మనీ పే చేయడం వల్ల ఏంటంటే అది కంఫర్ట్ వే అనమాట అందరికీ. అందుకని స్మార్ట్ ఫోన్లో మనీ పే చేసే దానికన్నా కూడా ఈ సౌండ్ బాక్స్ ద్వారా స్కాన్ చేసి పే చేయడం చాలా ఈజీ అనమాట. అవతల కూడా అది కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మామూలు టైంలో కూడా సాంగ్స్ అవి వినొచ్చు ఆ బాక్స్లో. అందుకని రిటైల్ షోరూమ్లు అన్నింటిలో కూడా ఈ సౌండ్ బాక్స్ చాలా పాపులర్. ఇప్పుడు కొత్తగా జియో వాళ్ళు ఆ ఏరియాకి ఎంటర్ అవుతున్నారనమాట. ఓకే. సో బేసికల్గానే పేటిఎం డిస్టర్బెన్స్ తర్వాత జియో వాళ్ళకి అది మంచి ఆపర్చునిటీస్ అండి. న్యాచురల్గా వాళ్ళు ఎక్కడ ఎంటర్ అయినా సరే ద బెస్ట్లో ఉంటాను ట్రై చేస్తారు. ఫస్ట్ టెలికామ్లోకి ఎంటర్ అయ్యారు, జియోలో అది ఒక సంచలనం. తర్వాత ఓటీటీలోకి ఎంటర్ అయ్యారు. మొదట్లో ఏమొస్తుందో లేదనుకున్నారు, చివరికి చూస్తే ఇండియాస్లో మీడియాలో కూడా అది నెంబర్ 1 డిస్నీ మెర్జ్ తర్వాత. ఇప్పుడు పేమెంట్ దాంట్లో కూడా ఎంటర్ అవుతున్నారు. దీంట్లో కూడా డెఫినెట్గా ఈ ఏరియాలో కూడా అది బెస్ట్ ఉంటుంది ట్రై చేస్తారండి. కాకపోతే ఆల్రెడీ ఈ ఏరియాలో ఈ పేమెంట్ దాంట్లో మన ఫోన్పే ఒకటి, అండ్ రెండోది గూగుల్ పే ఒకటి ఆల్రెడీ గట్టి స్ట్రాంగ్గానే ఉన్నాయి. అండ్ మిగతా వాటిని అన్నింటిని దాటేసేసి ఇది పేమెంట్కి అయితే థర్డ్ వచ్చిందండి. కాకపోతే జియో మార్ట్ ఆల్రెడీ రిటైల్ దాంట్లో గట్టి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి డెఫినెట్గా సౌండ్ బాక్స్లో మాత్రం ఇది ద బెస్ట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. సో బిజినెస్ గోయింగ్ టు క్యాప్చర్ అంతే. అంటే ఇప్పుడు అంటే ఇండియన్ బిజినెస్లోనే ముఖేష్ అంబానీ అంటేనే హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ బిగ్ బుల్ కాబట్టి, సో మరి అంటే ముఖేష్ అంబానీ కూడా యూపీఐ పేమెంట్ సెగ్మెంట్లో కంప్లీట్గా అడుగు పెట్టేస్తే మరి ఈ ఫోన్పే వీటికి పెద్ద జలకుండే అవకాశం ఉంటుందంటారా? ఏ బిజినెస్ దాందే అండి. అంత ఈజీగా ఆక్యుపై చేస్తే నేను అనుకోను. కానీ యూపీఐ పేమెంట్లో మాత్రం ఇండియా థర్డ్ బెస్ట్ అవుద్ది ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఏరియాలో ఫోన్పే అండ్ గూగుల్ పే ఆల్రెడీ లీడింగ్లో ఉన్నాయి. ఆ రెండింటి తర్వాత మూడో ప్లేస్కి ఇది జాయిన్ అవుద్ది. సో ఈ మూడిట్లో ఏది నిలబడిద్ది నెంబర్ 1లో అనేది ఆఫ్టర్ 1 year తర్వాత మనకు అర్థం కాదు. శాండ్ బాక్స్ దాంట్లో మాత్రం ఇది బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ జియో మార్ట్తో టైప్స్ ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ, రిటైల్ షాప్స్ అన్నిటికీ. అందుకని ఆ ఏరియాలో మాత్రం ఇది ఆక్యుపై చేస్తుంది స్పేస్ని. అండ్ మొత్తానికైతే జియో ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇన్సూరెన్స్, బ్రోకరేజ్ అన్నింటిలో కూడా ఈ ఏరియాలో కూడా డెఫినెట్గా గోయింగ్ టు ఆక్యుపై అనమాట. కాకపోతే జియో ఫైనాన్స్ టోటల్ బిజినెస్తో పోల్చుకుంటే ఇది నథింగ్ అండి, చిన్న బిజినెస్, చిన్న ముక్క అనమాట ఇది. అందుకని వాళ్ళు ఆ ఏరియాలో కంప్లీట్గా క్యాప్చర్ చేస్తారనే బదులు లీడర్గా ఉంటారని ట్రై చేస్తారు డెఫినెట్గా. కాబట్టి ఆ ఏరియాలో నెంబర్ 1లో ఉంటారని ట్రై చేస్తూ ఉంటారు. నెంబర్ 3కి అయితే గ్యారెంటీకి వస్తారు విత్ 1 yearకే. అంటే బాగా చూడండి, మీరు పేటీఎం వాళ్ళు స్టాక్ బ్రోకింగ్లోకి ఎంటర్ అయినా సక్సెస్ అయింది ఏం లేదు. అంటే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఎంటర్ అయ్యారు స్టాక్ బ్రోకింగ్లోకి, వాళ్ళు పెద్ద సక్సెస్ అయింది ఏం లేదు. అలాగే ఫోన్పే వాళ్ళు స్టాక్ బ్రోకింగ్లోకి వచ్చి దగ్గర 1 year అవుతుంది, వాళ్ళు సక్సెస్ అయింది ఏం లేదు. దాని మీనింగ్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఏ డొమైన్లో అయితే నెంబర్ 1 ఉన్నారో అక్కడ నెంబర్ 1 తప్ప వేరే దాంట్లో ఎంటర్ అయినంత మాత్రాన నెంబర్ 1 అవ్వాలి రూల్ ఏం లేదు. అందుకు కాకపోతే జియో ఏంటంటే వాళ్ళు ఎక్కడున్న నెంబర్ 1 ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి గట్టి పోటీ పడతారు, అందులో డౌట్ లేదు. ఆ మధ్య ఏదో కూల్ డ్రింక్స్ బిజినెస్, ఏదో సెలూన్ బిజినెస్ లో కూడా పెడుతున్నారు. వాళ్ళు ఎక్కడ ఎంటర్ అయినా సరే ద బెస్ట్ ఉంటాను ట్రై చేస్తారు. ఈవెన్ సెంపక్ వాళ్ళు కూడా వాళ్ళు కొన్నది 30 కోట్లకండి, 500 కోట్ల సేల్స్ జరుగుతుంది. ఎక్స్ట్రాడినరీ బిజినెస్ దాన్ని డెవలప్ చేశారు. వాళ్ళు ఏం చేసినా సరే ద బెస్ట్ వాల్యూ క్రియేట్ చేస్తారు, అందులో డౌట్ లేదు. అందుకని ఈ పేమెంట్ దాంట్లో కూడా ఆఫ్టర్ పేటిఎం తర్వాత న్యాచురల్ వాళ్ళ చాయిస్ అనమాట వాళ్ళది. ఆ స్పేస్ని వీళ్ళు ఆక్యుపై చేయబోతున్నారు. సో ఎంటైర్ పేటిఎం ఏదైతే వాళ్ళు డెవలప్ చేశారో ఆ బిజినెస్ మొత్తాన్ని కూడా జియో ఫైనాన్స్ వాళ్ళు ఆక్యుపై చేయబోతున్నారు. సో అదేవిధంగా అంటే మన ఇండియన్స్ అనే వాళ్ళు అంటే యూపీఐ పేమెంట్స్ని నేపాల్లో కూడా చేసుకోవచ్చు అంటే కూడా వార్త ఒకటి వచ్చింది. అవును, రీసెంట్గా నేషనల్ పేమెంట్ అథారిటీ వాళ్ళు టైప్ అయ్యారండి. నేపాల్లో కూడా
యూపీఐలోనే పే చేసుకోవచ్చు. సో ఇప్పటికి దగ్గర దగ్గర ఏషియాలోనే 12 కంట్రీస్ అండి ఇండియన్ యూపీఐ పేమెంట్లు యాక్సెప్ట్ చేసేవి. అండ్ అదర్ దెన్ ఏషియాలో కూడా యునైటెడ్ కింగ్డమ్లో యాక్సెప్ట్ చేస్తున్నారు, ఫ్రాన్స్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ ఏషియాలో అయితే దుబాయ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, సింగపూర్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, చాలా చోట్ల యూపీఐ పేమెంట్లు ఆల్రెడీ అంటే అది కన్వీనియంట్ వే అందరికి కూడా. అందుకని ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 2-3 కంట్రీస్కి యాడ్ చేసుకుంటూ పోతూనే ఉంటుంది ఓవర్ ద గ్లోబల్. కాబట్టి టూరిజం మీద ఎటైనా వెళ్ళిన వాళ్ళందరూ కూడా నేపాల్ ఇటు యూపీఐ పేమెంట్ ద్వారా మనీ పే చేసుకోవచ్చు. ఐలో ద బెస్ట్. సో అదేవిధంగా నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఫాస్టాగ్ పేమెంట్స్కి సంబంధించి కూడా కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా తీసుకొచ్చిందని మనకు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ 15th లాస్ట్ అండి పేటిఎం వాళ్ళకి పేమెంట్ బ్యాంక్ ఇచ్చిన వార్నింగ్. అప్పటికల్లా ఈ పేటిఎం యూపీఐ పేమెంట్స్ అన్ని కూడా ఆ పేమెంట్ బ్యాంక్ నుంచి వేరే దానికి కనుక మార్చుకొని ఉంటే ఇది టర్మినేట్ చేస్తారన్నమాట 15 తర్వాత. బట్ ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్స్ ఉన్నాయి, 35 బ్యాంక్స్ ఉన్నాయండి. వాళ్ళు ఏదో ఒక బ్యాంక్ తో టైప్ అవుతారు. కాబట్టి పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేది ఇట్స్ అవుట్డేటెడ్ కాన్సెప్ట్ ఆల్రెడీ. అది క్లోజర్ కింద లెక్క. అది యాజ్ ఏ యూపీఐగా అయితే మాత్రం రన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి 15th లోపు మీ ఫాస్ట్ ట్రాక్లు ఎవరన్నా కూడా ఇంకా మీరు పేటిఎం వాడుతుంటే కనుక పేటిఎం పేమెంట్ బ్యాంక్ని బెటర్ టు షిఫ్ట్ అది రిమైనింగ్ 35 ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్ బ్యాంక్లో దానికి మారటం బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పటికే 2 times ఎక్స్టెండ్ చేశారు వాళ్ళకి. సో రేపు మార్చి 15th లాస్ట్ అనమాట. సో ఫాస్ట్ ట్రాక్లు ఎవరన్నా వాడేవాళ్ళు ఇప్పుడు దాకా పేటిఎం పేమెంట్ బ్యాంక్ వాడుతుంటే అది కంప్లీట్ సర్వీస్ ఆగిపోతాయి అనమాట. సో అదే వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు 2-3 times. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. యూపీఐ పేమెంట్స్కి సంబంధించిన ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అప్డేట్స్ గురించి మీ విశ్లేషణ చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.